అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మా సోనిగాడైతే బ్రేక్ఫాస్ట్ తినేసిందబ్బా. మేమైతే బ్రేక్ఫాస్ట్లకి మష్రూమ్ శాండ్విచ్ అయితే చేసుకున్నాము. ఇంకా మా వాళ్ళందరూ అడుగుతున్నామట, నాన్ వెజ్ చేస్తారా ఎక్కువ, వెజ్ చేయరా, వెజిటేరియన్స్ కోసం ఏదన్నా చూపిరా అని చెప్పిరనమాట. ఇంకా మష్రూమ్ శాండ్విచ్ నేను ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసినబ్బా. 2 స్పూన్ల నూనె వేసేసుకొని ఎల్లిపాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇట్లా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మష్రూమ్ ముక్కలు కూడా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకొని దగ్గరకైనాక కొత్తిమీర కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇంక ఇక్కడ శాండ్విచ్ కోసం మైనీస్, టమాటా సాసు, అట్లనే లెమన్ జ్యూస్ కూడా కలిపి పక్కన పెట్టేసేయాలబ్బా. మష్రూమ్ శాండ్విచ్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ దగ్గర ఇట్లా శాండ్విచ్ మేకర్ లేకపోతే పెంక మీద కూడా నెయ్యి వేసుకొని అటు ఇటు 2 వైపులా తిప్పుతూ కాల్చుకుంటే మంచిగా నీట్ గా శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది అబ్బా. వీడియోస్ రెగ్యులర్ గా పెట్టాలని ట్రై చేస్తున్నబ్బా, అస్సలు కుదరట్లేదు. ఏమనుకోకురి. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ కి, ఎందుకంటే 4K సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట నా ఛానల్ కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.